నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నుంచి గెలిచినటువంటి 11 ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రావట్లేదు. ఒక్క గవర్నర్ ప్రసంగం అప్పుడు తప్పిస్తే మిగతా వాళ్ళందరూ కూడా 11 ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రానటువంటి పరిస్థితి. మరి ఈ సెప్టెంబర్లో 18 నుంచి అది కూడా అసెంబ్లీ సమావేశాలు ఏర్పరుస్తారు అనే సమాచారం ఉంది. మరి దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి రావడానికి ఇష్టపడట్లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి వస్తారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇది చెప్పడం జరిగింది. మరి మొత్తానికి గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలో జగన్మోహన్ రెడ్డి కాకుండా మిగతా 10 మంది ఎమ్మెల్యేల్లో ఒక 6 ఎమ్మెల్యేలు ఎలా అయినా సరే అసెంబ్లీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారట. మరి ఈ 6 ఎమ్మెల్యేల పైన జగన్మోహన్ రెడ్డి సీరియస్గా ఉన్నారా, లేదు అంటే వాళ్ళు వెళ్తే నా సస్పెన్షన్ వేటు కూడా తప్పిస్తారు అనే ఆలోచనలో ఉన్నారా? అసలు జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నారు, ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు సార్. మరి 11 మంది ఎమ్మెల్యేలు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసెంబ్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి. గవర్నర్ ప్రసంగం రోజు ఒక్కరోజు వెళ్ళారు, ఏదో సంతకం పెట్టేసి వచ్చారు, కానీ అది కూడా చెల్లదంటున్నారు. మరి మొత్తానికి ఇప్పుడు కూడా ఈ వర్షాకాల సమావేశాల్లో కనుక వైసీపీ నుంచి ఈ 11 మంది ఎమ్మెల్యేలు వెళ్ళకపోతే వాళ్ళపైన అనర్హత వేటు పడుతుంది అని కూడా కొందరు చెప్తున్నారు. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడమే సస్పెన్షన్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ 10 మంది ఎమ్మెల్యేల్లో నుంచి ఒక 6 ఏ విధంగా అయినా సరే అసెంబ్లీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ 6 మీద జగన్మోహన్ రెడ్డి ఎటువంటి యాక్షన్ అయినా తీసుకుంటారా, లేదు అంటే ఓకే ఆ 6 అన్నా వెళ్ళారు మనపైన సస్పెన్షన్ ఉండదు అని భావిస్తారా? ఏం జరగబోతుంది అంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు వైఎస్ఆర్సీపీకి సరైన దిశానిర్దేశం అనేది లేదమ్మా. దిశానిర్దేశం చేయగలిగిన వ్యక్తులు కూడా లేరు. ఆయనకి ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నారంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళకి కూడా పెద్ద దిక్కుగా ఉన్నాడు పార్టీకి. ఆయన తప్ప వేరే వాళ్ళు సలహాదారులు లేరు, ఆ మాత్రం రాజకీయం తెలిసిన వ్యక్తి లేరనే కదా మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డిని సర్వాధికారాలతో తీసుకొచ్చి పార్టీలో పెట్టారు. ఆయన నిన్న ఏం మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రికి దమ్ముంటే మా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వమని మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే మాటలు ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రజలకు అర్థమవుతుంది కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. అసలు ప్రతిపక్ష హోదా అనేది ఏంటి, ఎట్లా ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఒకవేళ ప్రతిపక్ష హోదా లేకపోయినా వచ్చే నష్టం ఏంటి, వెళ్ళి మాట్లాడే వ్యక్తికి ఇది ఏమన్నా ఆటంకమా అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆయన నిన్న మాట్లాడింది అంత హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు మీరు ఇంకొక మాట అడిగారు, ఇప్పుడు కనీసం ఒక 6 వెళ్ళి మేము అసెంబ్లీలో మా వాణి వినిపించాలి, కనీసం మా నియోజకవర్గాల్లో మేము శాసనసభ్యులని మేము అధ్యక్ష అని అసెంబ్లీలో నిలబడి మాట్లాడిన దృశ్యాలు చూపించాలి అని ఒక ఆశ ఉంటుంది. ఒకవేళ కనుక నిజంగా కనుక వాళ్ళు ఆ పని చేయలేకపోతే ఇంకా వాళ్ళ జీవిత కాలంలో కూడా ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అవ్వలేరు. ఎందుకంటే ఒక్కసారి మిమ్మల్ని మేము ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంటే మీరు శాసనసభకే వెళ్ళని వ్యక్తులు ఈసారి మీరు ఎందుకు పోటీ చేస్తున్నారు, ఎందుకు మీ ఏమన్నా అర్థం ఉందా, మేము ఓటు వేయటంలో కానీ మీరు అసెంబ్లీకి వెళ్ళటంలో ఏమన్నా ప్రయోజనం ఉందా, వెళ్తారా అనే ఒక నింద వాళ్ళ మీద పడుతుంది. ఇక అది జీవితకాలంలో ఒక ఉరి శిక్ష పడినట్టే. ఇక ఉరి శిక్ష వేసి దించిన వ్యక్తి బతుకుతాడా? సేమ్. ఇప్పుడు వాళ్ళు కనుక వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యి అసలు వీళ్ళు అసెంబ్లీలో వాళ్ళ పదవీ కాలంలోనే అడుగు పెట్టలేదు అని అంటే చాలా అపనింద ఎదుర్కొంటారు. అందువల్ల మీరు అన్నట్టు 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కోసమే వాళ్ళు పుట్టలేదు, వైఎస్ఆర్సీపీ కోసమే వాళ్ళు బతకటం లేదు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా ఇంకా ఉంటుందనే ఆశతోనే వాళ్ళు కొనసాగుతారు. ఒకసారి ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయ్యారంటే జగన్మోహన్ రెడ్డి ముఖం చూసి వాళ్ళు ఈసారి గెలిచిన వాళ్ళు కనుక నియోజకవర్గాల్లో తమ ప్రూవ్ చేసుకుంటే ఇవాళ కాదు ఇంకోసారి అవ్వచ్చు. ఇమ్మీడియట్గా గెలవకపోయినా భవిష్యత్తులో అయినా గెలవచ్చు. ఇది చూపించుకుని క్రెడెన్షియల్స్ మేము ఇదిగో ఇది చేశామని. అసలు ఏమి చేయటానికే చూపించుకోవటానికే అసెంబ్లీకి వెళ్ళలేని పరిస్థితుల్లో వీళ్ళు అక్కడ డిస్క్వాలిఫై అయ్యారు అంటే దాన్ని ఏమంటామో మనం అనర్హత వేటు పడిందని అంటేనే ఇక వాళ్ళు ఎందుకు పనికిరారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నేను అనుకోవటం, మీరు ఇంతకుముందు అన్నారు గవర్నర్ ప్రసంగం సమావేశాల్లో భాగంగా రాదు, అది వేరేగా ఉంటుంది. గవర్నర్ ప్రసంగాన్ని సమావేశాల్లో అంతర్భాగంగా చూడరు. రెండోది వీళ్ళు
రిజిస్టర్ని బయటికి తీసుకెళ్లి సంతకం పెట్టేసి వెళ్ళిపోతే వాళ్ళు ఆ రోజు సంతకం పెట్టిన రోజు కనీసం అరగంట అయినా 10 నిమిషాలైనా అప్పీర్ అయ్యారా లేదా అనేది అక్కడ కెమెరాల్లో కనపడుతుంది. అందువల్లే స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చాడు, బయటికి తీసుకెళ్ళి కనుక ఎవరన్నా సంతకాలు పెట్టి అసెంబ్లీలోకి రాకపోతే దాన్ని హాజరీని మేము పరిగణించమని. దానివల్ల మీరు అన్నట్టు 60 రోజులు కనుక వెళ్ళకపోతే అనర్హత వేటు పడుతుంది. కాబట్టి రేపు 18వ తారీఖు నుంచి మొదలయ్యే సమావేశాలకి వీళ్ళు 6గా కనుక వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు 3వ వంతు పార్టీ కనుక వాళ్ళు చీలి వెళ్ళిపోతే వాళ్ళకి గుర్తింపు కూడా ఇస్తారు, ఏది పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారమైన. అది మీరు అన్నట్టు 6 మంది వెళ్ళిపోతే దాదాపు 70% దాకా వెళ్ళినట్టే, 70 దాటి. కాబట్టి వాళ్ళ మీద వీళ్ళకి అధికారం ఉండదు. రెండోది ఏంటంటే వీళ్ళు కొంతమంది అన్న వెళ్తే మిగిలిన వాళ్ళ మీద అంత పట్టించుకోకపోవచ్చు, కొంతమంది సభ్యులైనా వచ్చారు అన్నట్టుగా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక శాసనసభ పక్ష నాయకుడు వాళ్ళ పార్టీకి, కాబట్టి ఆయన ఏదో ఒక రకంగా మేనేజ్ చేసుకోగలడు. నేనేదో బిజీగా ఉన్నానో అదో ఇదో చెప్పి మిగిలిన 1-2-3 ఉంటారు. నిజంగా కనుక మరి వాళ్ళు ఈ అనర్హత వేటు కనుక పడితే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు పోయినట్టే. ఈ అంశం మీద నేను అనుకోవటం వైఎస్ఆర్సీపీలో వాళ్ళని నియంత్రించగలిగిన పరిస్థితి అయితే ఉంటుందని అయితే నేను అనుకోవటం లేదు. అట్లాని జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడా అంటే అని మనం చెప్పలేము. ఎందుకంటే ఆయనకి నేను ఒక ముఖ్యమంత్రిగా చేశాను, 151 స్థానాల నుండి నేను ఆరాటి ప్రతిపక్షాలని హేళనగా మాట్లాడాను. ఇవాళ నేను వెళ్తే నేను చేసిన అవినీతి, అక్రమాలు, తర్వాత దాష్టికాలు, దౌర్జన్యాలు, వైఫల్యాలు ఇవన్నీ కూడా నేను ఎవరినైనా విమర్శిస్తే ప్రతి విమర్శగా నాకు వాళ్ళు చేస్తారు. తర్వాత ఇవాళ రేపు వీడియో ప్రూఫ్లు ఉన్నాయి. ఆ రోజు ఈయన ఏం మాట్లాడాడో శాసనసభలో అంతకు విరుద్ధంగా మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు ఇదిగో ఇట్లా మాట్లాడావు కదా అని వీడియో రూపంలో చూపిస్తారు. అది ప్రజల ముందు ఇంకా అవహేళన అయిపోతాడు. ఈ 11 సీట్లు కూడా రావు. కాబట్టి ఆయనకి ఎల్లాలా వద్దా తెలియట్లేదు. అందుకని నిన్న ఏ సంబంధం లేని సజ్జల రామకృష్ణారెడ్డితో ఇది ఒక పిచ్చి సవాల్ చేయించాడు. అది ఏమన్నా మెడ మీద తల ఉన్న వ్యక్తి, తర్వాత బుర్రలో ఇంత గుజ్జున్న వ్యక్తి ఆ మాటలు మాట్లాడు. ఇప్పుడు ఎవరికి కూడా ఆయనకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అధికారం రాష్ట్రపతికి లేదు. వాళ్ళకేమీ డిస్క్రిషన్ పవర్స్ ఉండవు, గవర్నర్కి ఉండవు, హైకోర్టుకు ఉండదు, సుప్రీంకోర్టుకు ఉండదు, ప్రధానమంత్రికి ఉండదు, ముఖ్యమంత్రికి ఉండదు. వీళ్ళు ఎన్నిటికీ వెళ్ళొచ్చారు. గవర్నర్ దగ్గరికి కూడా వినతి పత్రం ఇస్తే ఆయన కూడా ఏం చేయలేకపోయాడు. తర్వాత స్పీకర్ గారికి కూడా ఇచ్చారు, స్పీకర్ కూడా రూలింగ్ ఇచ్చాడు. మేము కూడా షక్దర్ అండ్ కౌల్ పార్లమెంటరీ రూల్స్ ప్రకారం చూసాము, ఇంతకుముందు కొన్ని సాంప్రదాయాలు కూడా చూసాము, ఇట్లాంటి పరిస్థితి అక్కడ లేదు కాబట్టి ఇవ్వటం సాధ్యం కాదని కూడా ఆయన రూలింగ్ కూడా ఇచ్చేశాడు. ఆ రూలింగ్ పట్టుకుని కోర్టులకు కూడా వెళ్ళారు. కోర్టులు కూడా స్పీకర్ ఇచ్చిన రూలింగ్ మీద మేమేమి డిఫరెంట్గా ఇవ్వలేమని చెప్పారు. అన్ని తెలిసి కూడా ఇవాళ మాకు పలానాళ్ళు మీకు దమ్ముంటే ఇవ్వండి అంటే అసలు నువ్వు వెళ్ళి ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడితే ఎవరన్నా వద్దన్నారా? నీకు ప్రతిపక్ష హోదాలు అప్పవచ్చు. వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్ష నాయకుడు ఆయనే. 10 మంది కలిసి నిన్ను ఎన్నుకున్నారు. ఇప్పుడు ఈ 6గురిని జగన్మోహన్ రెడ్డి పంపిస్తున్నారా తెలివిగా? పంపించుండసమ్మా. ఎందుకంటే ఎంతకాలం అని ఇప్పుడు చెరువు మీద కొంగలిగితే చెరువుకు నష్టమా కొంగకి నష్టమా? కొంగకే నష్టం, అంతే కదా. కాబట్టి కొంగ చచ్చినట్టు వచ్చి చెరువులో వాలాలి, దాని బ్రతుకు దొరుకు కోసం. ఏదో ఒక చేపలో కప్పలో దొరికితే చెరువులో దిగితే. అట్లాగే ఇప్పుడు వాళ్ళ శాసనసభ్యుల ఉనికి అనర్హత వేటు పడకుండా ఆ పార్టీకి ఆ మాత్రమైన ప్రాధాన్యత ఉండి ప్రజల్లో మెలగాలంటే వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఉండాలంటే శాసనసభలోకి వెళ్ళాలి. ఏం చేస్తాడు? కాబట్టి ఇక ఆయన మౌనం వహిస్తాడు, వాళ్ళు వెళ్తారు అంతే. వెళ్ళకపోతే కనుక చరిత్రలో ఒక చరిత్ర ఏనుగుగా మిగిలిపోతారు. అంటే స్వయంగా బిడ్డలను చంపిన తల్లి ఎలాగో అలాంటి పరిస్థితి అవుతుంది ఆయన కూడా. సొంత శాసనసభ్యుల్ని ప్రజల నుంచి ఎన్నుకున్న వాళ్ళని శాసనసభకు వెళ్ళనివ్వకుండా వాళ్ళ జీవితాలని మధ్యలోనే వాళ్ళ అంటే కెరియర్ అంటే రాజకీయ జీవితాన్ని అర్ధంతరంగా ముగించిన వ్యక్తిగా మిగులుతాడు. ఇక ఈసారి ఆ పార్టీ తరపున ఎవరు పోటీ చేయడానికి కూడా రారు. ఎందుకంటే గెలిచినా కూడా అతను శాసనసభకి వెళ్ళనివ్వడు, తర్వాత మెజార్టీ అతనికి రాదు. కాబట్టి రాజకీయ భవిష్యత్తుని పణంగా పెట్టి ప్రజల ముందు అబాస్పాలవ్వాల్సిన అవసరం ఏముంది? డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. నువ్వు ఎమ్మెల్యే శాసనసభకి వెళ్ళటం లేదని సభలో నియోజకవర్గంలో ప్రజలు అడుగుతారు, అవునా కదా. ఇన్ని పరిస్థితుల్లో ఆయన వెనకాల వచ్చేది ఎవరు? అసలు ఈసారి మొన్న పులివెందుల్లో వాళ్ళ జెడ్పీటీసీ అభ్యర్థి డిపాజిటే కోల్పోయిన తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి ఈసారి పులివెందుల నుంచి గెలుస్తాడని నమ్మకం ఎవరికన్నా ఉందా? అలాంటప్పుడు ఇంకా ఈయన పార్టీ తరపున టికెట్లు తీసుకుని పోటీ చేసి కోట్లు ఖర్చు పెట్టుకునే అంత ధైర్యం ఎవరికి ఉంటుంది? కాబట్టి ఇది ఆత్మహత్య సదృశ్యం లాంటిది. వైఎస్ఆర్సీపీ పార్టీకి
జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తుకు కూడా. కాబట్టి ఇక ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి మాటో లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాటో వింటారని అనుకోరు. ఇప్పుడు ఒక పడవ మునిగిపోతున్నప్పుడు కెప్టెన్ వాళ్ళ సిబ్బందిని మీరు పడవలోంచి దూకటానికి వీలు లేదని శాసిస్తే ఆగుతారా సిబ్బంది? ఆగరు కదా. ఇది కూడా అంతే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా శ్రావణి, మన వీక్షకులకు.